ఖతర్నా కామెడీ షో. అయ్యగారు ఏ టైం తెగ చూస్తున్నారా? కొత్త వాచ్ కొన్నారా? బాగా తిరుగుతుందా? తిరుగుతుంది. నాకు వాచ్లు బాగు చేసేవాడికి మీద బాగా తిరుగుతుంది. కూర్చో, కలుపు, మందు వేయ్. చాలా రిచ్ గా చెప్పేసావయ్యా. కాస్ట్యూమర్ మారారు. కల్పించాలి టీ. మందు వాటర్ కలిపేటప్పుడు ప్రతి ఒక్కడు సైంటిస్ట్ లా బిహేవ్ చేస్తాడు. కనెక్ట్ అయ్యారు ఇక్కడ 99% కరెక్ట్ అయ్యారు. బాగుపోతుంది సార్ రాసులారా. అయ్యగారు త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నా జీవితం ఆనందమయం సుఖమయంగా కలగాలంటే ఏం చేయాలి? పెళ్ళి ఆపేయాలరా. ఒరే, పెళ్ళం అనేది దోశ లాంటిదిరా. మొగుడు పెనం లాంటోడు. ప్రతి ఒక్కడు దోశ గురించి మాట్లాడతాడే కానీ కాలిపోతున్న పెనం గురించి ఎవడు మాట్లాడు. అందుకే వద్దు మనకి. కట్నం వస్తుంది కదండి. అది కట్నం కాదురా, నీ సమాధికి సహాయం ఇది. అది అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటే పర్లేదండి? ఒరే, లవర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ పిల్లలు వస్తే పాతుకుపోతారు, తేడా వస్తే పాతేసిపోతారు. మన కాళ్ళు నేల మీద పడే వరకు అమ్మమ్మ వస్తది, ఆ కాళ్ళు చచ్చిపడే వరకు పెళ్ళాం చేస్తది. అయ్యగారు మొన్న పక్కింటి సుబ్బయ్యం లేచిపోయిందండి. చెప్పే కదరా, హైదరాబాద్ ఆటోలు ఏడాళ్ళు ఎప్పుడు ఎటు వెళ్తారో ఎవడు చెప్పలేడు. చంపేస్తారు. అంటే అమ్మగారు అమ్మగారు అలాంటి వాళ్ళు కాదు. మొన్న నేను ఊరేసుకోబోతుంటే కాపాడిందిరా. చాలా మంచివాడైతే. మంచిదా బొక్క, దాన్ని కొత్త చీరత వేసుకోబోయి అందుకని ఆపింది అది. మన పక్కూరు ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలిచారు, మళ్ళీ అంటే ఓడిపోయాడని డిక్లేర్ చేశారేంటి? ఆ నియోజకవర్గంలో మొత్తం 1,00,000 ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారంట. అమ్మగారు ఎక్కడరా? చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా. చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా. నువ్వు చమక్ చమక్ చాం పట్టుకో అంటే చమక్ చంద్ర వచ్చి పట్టుకుంటాడు. ఊర్లో అందరికి న్యాయం చెప్తారు, నాకే ఏమి చేయరు. నాదేముంది, నిమిత్త మాత్రుణ్ణి. నిమిత్త మాత్రుడు అంటే ఏంటండి? నేనేం చేయలేకపోతున్నాను చూసావా, దాన్నే నిమిత్త మాత్రుడు అంట. ఏమండి, నన్ను హీరోయిన్ లాగా ఒక్కసారి ఎత్తి తిప్పరా? నిన్ను హీరోయిన్ లాగా పైకెత్తి తిప్పాలంటే కింద స్క్రోలింగ్ చేయాలి. ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయబడును అని. అలాంటివన్నీ మనకెందుకు? పెళ్ళైన కొత్తలో కాపురం ఎలా ఉంటుందో తెలుసా అండి? చేస్తా ఏదైనా చేస్తా అన్నట్టే ఉంటది. కొన్నాళ్ళకి చేస్తాలే, ఇంకొన్నాళ్ళకి ఏం చేస్తాంలే, చివరికి చేసిన జాలే పడుకోండి, ఇలా ఉంటది వ్యవహారం. నైట్ ఎందుకండి లేట్ గా వచ్చారు? అదే జ్యువెలరీ షాప్ ఉంది కదా, అంటే నాకు నెక్లెస్ కొనడానికి వెళ్ళారా? పక్కనే బార్లో ఉన్న బీర్ దాగి వచ్చేసరికి లేట్ అయింది. మరి ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏంటండి? రాత్రి అంతా నిద్రలేదు కదే. నేను ఊరుకోండి, నేను ఏం చేశానండి? ఏం చేసావో చెప్పనా ఒకసారి? పనాడు ముందు నాకు ఎప్పుడు ఇన్సల్ట్ చేయడం. సర్లేండి, రండి, పంచాయతీ టైం అయింది. ఏం పంచాయతీలోరా? టీవీలో పంచాయతీలు వచ్చిన తర్వాత ఈ ఊర్లో పంచాయతీలు చూడటం మర్చిపోయారు జన. నాకేసాడు మంచి. బాగానే బిల్డప్ ఇచ్చుకున్నాం. చెప్పండి, సమస్యలేంటి? ప్రెసిడెంట్ గారు, అయ్యో ప్రెసిడెంట్ గారు మీరే మాకు సాయం చెయ్యాలండి. మీరు సాయం చేయమని పడినట్లేదు, ఈ నైట్కి ఏదో ఒకటి ఖాయం చేయమని పడినట్టుంది. యావండి, మీ ముందు పెరిగిన పిల్ల ముందు ఇలాంటి మాటలు? నువ్వు నా కాళ్ళ ముందు పెరిగావా? ఎస్వి రంగారావు గారు ఎద్దుల బండిలో పుట్టిన కర్రావు లాగుంటావు, నువ్వు నా కాళ్ళ ముందు పెరగడం ఏంటి? అయ్యగారు, మా మొగుళ్ళు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారండి. కావాలంటే మా మొగుళ్ళు పిలిచి అడగండి. ఎక్కడో నేను తీయలేద్దరా? ఆర్పికి అడిగి 2 ఫ్లేవర్ లాగా ఉన్నారు ఇద్దరు. నువ్వేం చేస్తుంటావురా? సర్కస్ చేస్తూ ఉంటాయండి. అందుకనే ఈ కోతినాడు ఇస్తున్నావు. నువ్వేంట్రా మొహంలా పెట్టి ఏదో మాట్లాడు. బాబు గారు, రాత్రులు తాగొచ్చి నన్ను కుక్కను బాదినట్టు బాదుతాడు బాబు గారు. ఏమనుకున్నావురా? స్త్రీని కొడతావరా నువ్వు? స్త్రీ లేనిదే జబర్దస్త్ ఇంట్రో లేదు, స్త్రీ లేనిదే జబర్దస్త్కి జడ్జిమెంట్ లేదు, స్త్రీ లేనిదే జబర్దస్త్లో పంచులే లేవు. అలాంటి స్త్రీని తిడతారా మీరు? చప్పట్లు కొట్టండిరా. చప్పట్లు. భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలాగుండాలి బాబు గారు? మనం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే గ్లాసు నీళ్ళు అడిగితే 3 చెరువుల నీళ్లు తాగించేదేరా భార్య అంటే.
అయ్యగారు ఇప్పుడే కదండి ఆడవాళ్ళు పోయారు మళ్ళీ అన్ని తిడుతున్నారంటే. ఇందాక రోజా గారిని కూల్ చేశా, ఇప్పుడు బాబు గారిని కూల్ చేసి బ్యాలెన్స్ చేశా. నీకు తెలియదు కానీ రాత్రులు నేను బెడ్డ మీద పడుకుంటే వచ్చి బెడ్డ మీద వేయవలసిన పువ్వులు నా మీద వేసి నా కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాడు బాబు. పడుకున్నావని నువ్వు అనుకుంటున్నావు, పోయావని వాడు అనుకుంటున్నావు. బాబు గారు రాయుడు గారు మనలో మన మాట అండి. ఊటీ కొడైకెనాల్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి దీన్ని చూస్తే మూడు రావట్లేదండి బాబు. ఊరు మారితే ఫుడ్ మారిద్ది, బ్లడ్ మారిద్ది. దాన్ని చూస్తే మూడు ఎందుకు మారిద్దిరా బ్లడీ ఫూల్. అయ్యగారు పెళ్ళైన మొదటి రాత్రి నన్ను నలిపేశాడండి. చేసుకుంది అందుకే కదే, నీలాంటిదే కొత్త కొడుకు తడిసిందని అడిచిందంట. రాయుడు గారు నెలకి మొత్తానికి లక్షల మేకప్లకి తగలెట్టేస్తుందండి. అంటే మీ మేకప్లు వేసుకోకూడదా? మాకు మేకప్లు ఒక్క నెల రోజులు బ్యూటీ పార్లర్ రాకపోతే మీ ఆడాల గతుకులు రోడ్లేనే. ఏమే 2 దెబ్బలు వేసినందుకు వచ్చి రాయుడు గారు కంప్లైంట్ ఇస్తావా? మొన్న పక్కింటి వెంకట్రావు గారితో మాట్లాడావు, నేను ఏమన్నా మాట్లాడానా? అయ్యో మంగతాయారితో నీ మాట్లాడేటప్పుడు నేను ఏమన్నా అన్నానా? అట్టగైతే పక్కింటి సుబ్బారావు గారితో నువ్వు ఎన్నిసార్లు మాట్లాడావు? అయ్యో లీలావతి గారిని తీసుకొని టూరింగ్ టాకీస్కి వెళ్ళేటప్పుడు నేను ఏమన్నా అన్నానా? ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారుగా, బాగా అడ్జస్ట్ అవుతున్నారు కదా, మీకెందుకు గొడవలు? బాబు గారు మీరే మాకు న్యాయం చేయాలి. బాబు గారు మీరే మాకు న్యాయం చేయాలి. నాకు సమస్య మొత్తం అర్థమైంది. పిల్లల్ని ఏడిపించినందుకు మీ ఇద్దరిని 20 సంవత్సరాలు ఊరి నుంచి బహిష్కరిస్తున్నా. పాపారాయుడు తీర్పు మార్చు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నెక్స్ట్ స్కిట్ లో నీ క్యారెక్టర్ కోస్తా. బాబు గారు అయ్యగారు పెళ్లి కాలేదని అన్నానా లేదో ఇద్దరిని ఇచ్చారా? ఏయ్, అబ్బా, అది నీకు కాదు, నీలాంటోడే షాప్కి వెళ్తే గుండు గీచుకుంటే ఖర్చు అయిద్దని చెప్పి బ్రెయిన్ ఆపరేషన్ చెప్పి గుండు గీచుకున్నాడంట. మీ ఇద్దరికి నేను కాపాడతా, మీ ఇద్దరిని రండి. ప్రెసిడెంట్ గారు లక్ష్మి, ఏమండి నీకోసం ఏం తెచ్చానో చూడు. ఊర్లో సమస్యలతో బాధపడుతున్న ఇద్దరిని మన ఇంట్లో ఉంచుకుంటానని చెప్పి తీసుకొచ్చాను. అవునా అండి? స్వీట్ కావాలా హాట్ కావాలండి? ఆటే బెటర్ అనుకుంటా, ఏమంటారు? హాటేనండి. మ్మ్. నాకన్నా హాట్ కావాలా? నాకన్నా హాట్ కావాలా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మావా 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 ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా. ఇరక్కొచ్చావా జానకి? చుట్టుపక్కల వాళ్ళంతా మీ ఇంట్లో రోజుకో మంచం విరుగుతుంది, మీ ఆవిడ చాలా లక్కీ అన్నారు. వాళ్ళకేం తెలుసు మన ప్రమేయం లేకుండానే మంచాలు ఇరుగుతున్నాయని. స్పాట్లు వేసావా? ఈ చేప లైఫ్ మన మగాళ్ళ లైఫ్ రెండు ఒకటే బాబు గారు. ఇది నీటిలో ఉన్నంతసేపే బతుకుతుంది, మన మగాడు బ్రహ్మచారిగా ఉన్నన్ని రోజులే బతుకుతాడు. వన్స్ బయటకు వచ్చాడో చచ్చాడే. ఏ ఫిష్ అండి? అపోలో ఫిష్. ఓహో, అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొస్తారా? దానికి అపోలో ఫిష్ అంటే అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేది కాదు, నీలాంటిదే. మైసూరు బజ్జీ తినడానికి మైసూరు దాకా వెళ్ళిందంట. కబుర్లు మాత్రం చెప్తారు, కాపురం మాత్రం చేయరు. నీతో కాపురం చేయటం ఎలా ఉంటుందంటే పిడుగుపడేటప్పుడు గొడుగడ్డు పెట్టినట్టే ఉంటుంది. పెళ్లి చూపులప్పుడు అండి బైక్ ఎక్కించి దీన్ని తిప్పేవాడిని, ఇప్పుడు బైక్ దాని మీదకి ఎక్కించి తిప్పాలని ఉంది. నేనేం మీ వెంట పడలే, మీరే నా వెనక పడ్డారు. ఎలుక బోను ఎప్పుడు ఎలుక వెంట పడదు జానకి, ఎలుకే వెళ్ళి బోన్లో పడిద్ది. ఇంతకీ అమ్మాయిలు ఎక్కడ? అక్క అక్క నువ్వు ఎక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే అక్క దాగుడు మూతలాపవే ఎక్కడున్నానో చెప్పవే. అక్క అది అక్క నువ్వు చెక్క, మీ ఇద్దరిని కంటే మాకు బొక్క. కూతుల్ని కనమంటే కూతుల్ని కన్నావు కదే. నాన్నగారు బయటికి వెళ్తున్నామండి. దేనికి? బ్యూటీ పార్లర్ కి. అది దేనికి? అందం కోసం అండి. ఎంత మేకప్ వేసినా మహమ్మద్ కైఫ్ కత్రినా కైఫ్ కాలేడు, గుర్తుపెట్టుకో. నువ్వు దేనికి వెళ్తున్నావు? నేను గోల్డ్ కట్ చేసుకున్నాను గారు. 10 రూపాయలు పెట్టి నెయిల్ కట్టర్ కొంటే ఇక్కడే కట్ చేసుకోవచ్చుగా. నీలాంటిదే పెదాలకున్న లిప్స్టిక్ తుడిపించుకోవడానికి ఇమ్రాన్ హష్మీ దగ్గరికి వెళ్ళిందంట. ఏమండి, పిల్లల గురించి అంత అన్యాయంగా మాట్లాడకండి, మీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళకి అన్యాయం జరిగితే కంప్లైంట్ ఇవ్వాల్సింది పోలీసులకు కాదు, బ్లూ క్రాస్ వాళ్ళకి. అమ్మా, పిల్లలకి పెళ్ళిడు వచ్చిందండి.
అమ్మాయిలు ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నావు మీరు నాన్నగారు. సిగ్గుపడినట్లేదు. ఏదో 2 వన్యమృగాలు చలికి వణుకుతున్నట్టుంది. అమ్మా రాత్రి కల్లో ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. ఎవరమ్మా అతను? ఏ కోటా శ్రీనివాసరావు రాళ్లపల్లిలో అయి ఉంటాడు. అమ్మా నేను మాత్రం సురిగాడు సుధురిని చేసుకుంటానమ్మా. అయితే ఇద్దరికీ అయిపోయినట్టేనే. దేనికండి? దీన్ని చేసుకుంటే దాన్ని కూడా వదలగవాడు. మీరు అనుకున్నట్టు ఆయనకి అంత మ్యాటర్ ఏం ఉండదమ్మా. బయట ఆడవాళ్ళ బోల్ పబ్లిసిటీ ఉంది కదా. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుందమ్మా. నాన్నగారు నేను చమక్ చంద్రం చేసుకుంటాను నాన్నగారు. వద్దమ్మా. ఏ మన ఇంట్లో కంటే పక్కింట్లోనే ఎక్కువ ఉంటాడమ్మా. వద్దు. నాన్నగారు ఒకవేళ నాకు పెళ్ళింది అనుకోండి, శోభనం గదిలో నాకు టేకు మంచమే వెయ్యాలి. అవసరం లేదు. మామూలు మంచం వేసి దాని మీద నువ్వు కూర్చుంటే చాలు, ఆటోమేటిక్ గా టేకు మంచం అయితే. ఎప్పుడు మీరు ఇలాగే అంటారు. ఏమండి, ఒక వారం రోజులు కంపెనీకి సెలవు తీసుకొని అందరం ఎంచక్క ఊటీ వెళ్దామండి. అలాంటివి ఏం వద్దు జానకి. ఇప్పుడు ఏమండి, మీరు లేకపోతే కంపెనీకి ఏమైనా నష్టం జరుగుతుందా? నేను లేకపోయినా కంపెనీకి నష్టం లేదని తెలిసిపోతుంది. నాన్నగారు మాకు అర్జెంటుగా పెళ్లిళ్ళు చేసేస్తే పిల్లలు పుడతారు కదా, వాళ్ళు మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే బాగుంటదండి. ఆల్రెడీ బయట మీ ఇద్దరిని ఈజిప్ట్ మమ్మీలు అంటున్నారు. మళ్ళీ ఎందుకు మీకు మమ్మీ మమ్మీ? ఏమండి వీళ్ళందరూ ఎందుకండి, మన పక్కింటి సుబ్బారావు గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అబ్బాయిలకి ఇచ్చి వీళ్ళ పెళ్లిళ్ళు చేద్దామండి. ఎందుకు? వాళ్ళకి విపరీతమైన ఫాలోయింగ్ ఉందండి, ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తూనే ఉంటారండి. ఎందుకు చేయరు? ఒకడు వాటర్ క్యాన్లు వేస్తుంటాడు, ఇంకోటి గ్యాస్ బండ్లు అమ్ముతుంటాడు. పెళ్లి చూపురికి ఎవరు రావట్లేదేంటండి? ఎవరన్నా నువ్వు? మీ అమ్మాయిలను చూసుకోవడానికి వచ్చా. వీళ్ళని అమ్మాయిలు రోజు అప్పారావు అందాలని చూసి చూసి నీకు వీళ్ళ అందాలు నచ్చినాయి అన్నమాట. మనిషి అనేవాడికి ఎవరూ నచ్చరు వీళ్ళు అన్నారు కదండి. ఆయన మనిషి అని ఎవరన్నారు? మనిషి రూపంలో ఉన్న రచ్చరవి. మేధావి అవును, నాకు ఒక డౌట్ అండి. మ్మ్. ప్రేమించుకొని పెళ్లి చేస్తే బాగుంటుందా, పెళ్లి చేసుకొని ప్రేమించుకుంటే బాగుంటుందా? ప్రేమ అనేది డాఫర్ గాడు చేసే ఇంటర్వ్యూ ప్రోమో లాంటిది. డాఫర్. చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. పెళ్లి వాడు చేసే ఫుల్ ఇంటర్వ్యూ లాంటిది, పిచ్చెక్కిపోద్ది. ఒక్కసారి వదిలితే పర్సనల్ గా మాట్లాడుకుంటా. నాన్నగారు వెళ్ళమంటారా? వెళ్ళండి. వీడు లోపలికి వెళ్ళి తెలుసుగా అదేంటి మేధావి అవడానికి బట్టలు ఇప్పి చూపెట్టమంటారండి? వాళ్ళు నీకంటే మేధావులరా, అందుకే. ఒక్క మేధావి ఉండాలి, ఇంకో మేధావి నాకు. అమ్మాయిలు రచ్చరవికే నచ్చలేదంటే ఇంకెవరికీ నచ్చరనుకుంటా. ఎవర్రా మీరు? థియేటర్ దగ్గర బాత్రూముల్లో కలరా ఉండలు వేసుకునే వాళ్ళగా ఉన్నారు. ఇంటి పక్కన సుబ్బారావు గారు ఉండాలి, లేరేంటండి ఆయన? 10 రోజుల నుంచి వాళ్ళ ఆవిడ కనిపించట్లేదని ఓ ఎతడానికి వెళ్ళాడా? పార్టీ చేసుకోవడానికి వెళ్ళాడు. అయ్యో వాళ్ళ ఆవిడ చాలా మంచిదండి, ఎవరింటికి వచ్చినా చాలా బాగా చూసుకునేది. అవును, వాడిని తప్ప అందరినీ బాగా చూసుకునేది. ఇంతకీ మీరేం చేస్తా ఉంటారు? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్. అంటే ఏంటండి? ఏమీ లేదు, వాట్సాప్ లో వచ్చిన మెసేజ్లు ఫేస్బుక్ లోకి, ఫేస్బుక్ లో వచ్చిన మెసేజ్లు వాట్సాప్ లోకి పంపిస్తుంది. ఇంతకీ మీరేం చేస్తుంటారు? మేమిద్దరం ప్రాణ స్నేహితులు అండి, ఏ పని చేసినా ఇద్దరం కలిసి చేస్తా ఉంటాం. కాపురం ఒక్కటి విడివిడిగా చేయండి. బయట ఎండలు బాగా మండిపోతున్నాయండి. అవునండి, అమ్ముదామని కోడిగుడ్లు తీసుకెళ్తే మధ్యాహ్నానికి ఆమ్లెట్లు అవుతున్నాయి. అయ్యో ఏం చేశారు? బ్రాందీ షాప్ దగ్గర అమ్మేశా. మంచి పని చేశారు. ఇంతకీ మీకు పెళ్ళయిందా? లేదండి. మీరు చాలా అదృష్టవంతులు రా, దేవుడు మీ పక్కనే ఉండి కాపాడుతున్నాడు మిమ్మల్ని. ఇంతకీ పాపులర్ అయితే చాలా మంది అమ్మాయిలు పడతా ఉంటారండి. పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఏం లేదురా, ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఎంబీబీఎస్ లో కంప్యూటర్ సైన్స్ చదివానని చెప్పు. ఎంబీబీఎస్ కంప్యూటర్ సైన్స్ ఉంటుందా? ఉంటది, ఎందుకు ఉండదు? ఉంటది. అబ్బా కుర్రోళ్ళు కత్తుల్లో ఉన్నారండి, మన కూతుళ్ళకి ఈ కత్తులతో ఇచ్చి పెళ్లి చేసేది. నాలుగు నీ బ్రెయిన్ బాగా పనిచేసింది. ఓకే, ఇంతకీ మన అమ్మాయిలు ఎక్కడా? నాన్నగారు అదేంటండి వీళ్ళని చూసి వాళ్ళు పారిపోయారు? కుక్కల్ని చూసినప్పుడు పిల్లులు ఏం చేస్తాయి? పరిగెడతాయి. ఇక్కడ అదే జరిగింది. ఏమండి వీళ్ళు మీ పిల్లలా అండి? అంటే లేదు, అంబానీ పిల్లలండి. అదేదో సిమ్ ఫ్రీగా ఇచ్చినట్టు వీళ్ళని కూడా ఫ్రీగా ఇచ్చాడు, వాడుకుంటారా? ఇలా ఉన్నారండి. కడుపులో బిడ్డ అడ్డం తిరుగుతుంది అంటే ఏదో అనుకున్నా, మరి ఇంత అడ్డదిడ్డంగా తిరుగుతారు అనుకున్నా. నాకు మాత్రం ఏం తెలుసు. ఏమండి సుబ్బారావు గారు వచ్చే టైం వాళ్ళు వచ్చే టైం లేనట్టుంది. మీరు రేత్రికి ఇక్కడే పడుకోండి. కొడుకునే ముందు ఆటపాట ఉండి అలవాటు అండి నిద్రపోవడం. అవునా? చూసి చిన్నమ్మాయి తగులుకో. పెద్దమ్మ ఏం పాడదండి? అయ్యో, అమ్మాయికి సిగ్గు ఎందుకు పాడదు? అమ్మాయికి కూడా పాటలు బాగా వచ్చు. అమ్మా పాడమ్మా. రాబోయి చందమామ మా వింత గాథ
వినుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ. ఇదేంటి నాన్నగారు అప్పుడే నిద్రపోయారు? నీకు తగ్గ పాట నువ్వు పాడావు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు నిద్రపోయారు. అదే జరిగింది. ఇదే మనకి మంచి తరుణం. ఏం చేస్తావా? చెన్నై సుచి లీక్స్ చూశారు కదా, చూసాము. ఇది ఆంధ్ర ఆది లీక్స్. మర్యాదగా ఇవన్నీ బయట పెడతా. మా కూతుర్ని ఇద్దరిని పెళ్లి చేసి. మేము ఎవరో తెలుసా? ఎవరు? మాస్క్ తీత తెలిసిందిరా. ఈ ఏరియా కానిస్టేబుల్ నీలాంటి వాళ్ళు పట్టుకోవడానికి వచ్చాం. నేనెవరో తెలుసా? ఎస్పీ గారు. అది కాబట్టి నేను చెప్తున్నాను, మా ఇద్దరు కూతురుని పెళ్లి చేసుకో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆట కవాలా పాట కవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా. ఆట కావాలి పాట కావాలి రాజువాక సెంటర్లో పాట కావాలి. ఆట కావాలని అడగడమే గాని ఆడేది లేదు చచ్చేది లేదు. పెళ్లికి ముందు నేను కూడా స్టేట్ లెవెల్ ఆటగానేనండి. పెళ్లి అయిన తర్వాత అర్థమైంది ఏ లెవెల్ ఆటగాడైనా ఎంపైర్ గా చూడాల్సిందే తప్ప చేసేది. అది సరే గాని ఎందుకు 24 గంటల చేతిలో ఫోను? ఈ ఫోనే కదా నా ఫస్ట్ పిల్లం. అంటే అది నేను ఒకటా? అయ్యో ఇది నువ్వు ఒకటేలా అవుతారు, దీన్ని సైలెంట్ మోడ్ లో పెట్టొచ్చు, నేను పెట్టలేంగా. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మీ అమ్మని అంటే నా అత్తని. మా అమ్మని ఏమన్నా అన్నా ఉంటే చచ్చావే. అమ్మ ప్రేమ అనేది జడ్జిలు ఇచ్చే తీర్పు లాంటిది, చాలా న్యాయంగా ఉంటది. కానీ పెళ్ళాం ప్రేమ టీమ్ లీడర్లు ఇచ్చే పేమెంట్ లాంటిది, గ్యారంటీ ఉండదు. అబ్బో ఏంటి ఈ మధ్యన రాత్రిలో మేకప్ వేసి పడుకుంటున్నావు? అంటే అందమైన అమ్మాయిలు కల్లోకి వస్తున్నారు, అందుకే కాస్త మనం కూడా అందంగా కనపడదామని. అందం అంటే గుర్తొచ్చింది, భార్యలు అందంగా ఉంటే భర్తలందరూ అనుమానిస్తారంటారు కదా, అదేంటండి ఏ రోజున అనుమానించలేదు? నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలో? పేస్ట్ దొరకనప్పుడు యాప్లో దొరికినా అడ్జస్ట్ అవ్వాలి. అలా దొరికింది, అడ్జస్ట్ అయ్యా. సర్లే మైసూర్ పాకు చేయమన్నా చేసావా? చేసా. ఏమండో ఇదిగోండి పాలు తాగండి. మైసూర్ పాకు అడిగితే పాలు తెచ్చావంటే? మైసూర్ పాకు దేంతో చేస్తారు? నెయ్యి దేంతో చేస్తారు? వెన్న దేంతో చేస్తారు? పెరుగు దేంట్లో నుంచి వస్తుంది? పాలు. మరి తాగు. ఓకే ఇదిగో నిన్న చీర అడిగావు కదా, ఇది ఉంచుకో. చీర అడిగితే ఇత్తనం ఇస్తున్నావేంటి? చీర దేంతో నేస్తారు? దారంతో. దారం ఎక్కడి నుంచి వస్తుంది? కాటను. కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇత్తనంలో. అది ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. అబ్బా చాలా చూసాం. కనీసం ఒక టీవీ అయినా కొనండి, ఇంట్లో బోరుగా ఉంది. టీవీ మొన్న కలర్ టీవీ తెచ్చి పెట్టానండి. కలర్ ఉంటుందా పోద్దా అని చెప్పి సబ్బు పెట్టి ఉతికింది, దెబ్బకు పోయింది మొత్తం. ఏదైనా వెరైటీ కూర చేయవంటే మల్లెపూల వేపుడు చేసిందండి మొన్న. ఏమండి చూస్తుండండి, ఒక 4 రోజులు నా చేతులారా మీకు వంట చేసి వడ్డిస్తాను. ఏమిస్తారు? ఎల్ఐసి వాళ్ళు నా ఇన్సూరెన్స్ డబ్బులు నీకు ఇస్తారు. మీరు లోపలికెళ్ళు, లోపల చావు. దీన్ని చేసుకొని చచ్చిపోయా, మొత్తం బతికే తెల్లారింది. పేపర్ చదువుదాం. రిజిస్టర్ కాని ఆస్తులు ఏమన్నా ఉంటే గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందా? మా పెళ్లి రిజిస్టర్ కాలేదండి, వచ్చి మా ఆవిడ స్వాధీనం చేసుకోండి, మీకు దండం పెడతా. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ ఏంటి బాబా ఒక్క మూమెంట్ కూడా కరెక్ట్ గా వేయలేదు? వాడికి 60 ఏళ్ల క్రితం వేయాల్సిన 20 ఏళ్ల పాటు ఇప్పుడు ఎత్తి వాడు ఏమెత్తాడు? జిమ్ బాడీ ఇక్కడ. ఒరే గట్టిగా జూమ్ చేస్తే గానీ అది బాడీ అని తెలియదు, జిమ్ బాడీ అది. బావా మన పెళ్లి రోజు కదా, ఏం ప్లాన్ చేసావు? అదే నేను ఏం ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఆలోచించడం నువ్వేం చేయలేవులే గానీ. ఇద్దరు పిల్లలు ఎక్కడ? ఒరే నీ పెరట్లో జాంపండ్లు నువ్వు కొడితేనే కదా, ఎవడు కొట్టినా రాలుతాయి. రా బావా మన కాపురం చేసుకుందాం. కాపురం చేయడానికి వాడు కరెంటు వైర్ కాదు, హెవెల్స్ వైరు. అంటే ద వైర్ విచ్ కెనాట్ క్యాచ్ ద ఫైర్. మీరు మాట్లాడిన చాలు, బట్టలు ఎత్తుకోండి, నేను బయటికి వెళ్ళొస్తా. తెల్లగా రావాలి. అవును రే, అది నాకు తెలియక అడుగుతున్నాను, వీళ్ళు ఎప్పుడు రా మన దగ్గర తలదించుకొని వెళ్ళేది? పెళ్లి చూపులు ఉంటది కదా, అది సెమీఫైనల్. అక్కడ ఒకసారి తలదించుకుంటారు. తాళి కడతాం కదా, అది ఫైనల్. ఇంకొకసారి తలదించుకుంటారు. ఆ తర్వాత కప్పు వాళ్ళదే, మనల్ని ఎత్తనేవారు, వాళ్ళు దించరు.
ఈ బాధలు తట్టుకోలేకండి ఒకసారి బావిలో పడదామని వెళ్ళా, వాడు ఎవడో వెనక్కలాగాడు. ఇంకోసారి ఒక బండి కిందకి వెళ్ళా, ఇంకోటి వెనక్కలాగాడు. వాడికి చెప్పా, ఒరే ఈ వెనక్కలాగేదేదో తాళి కట్టేటప్పుడు వెనక్కలాగుంటే నేను బతికోండి కదరా, మీద అన్నం పెడతా. అప్పుడు ఎవరు లాగరు. ఇదిగో భార్యా బాధితుల సంఘం అని ఒకటి పెట్టా, అల్లాడిస్తే అక్కడికి వెళ్దాం పద చెప్తా. ఒరే బట్ల బట్ల పక్కన పెట్టా. ఒరే అమ్మ ఏంట్రా బాహుబలి బుకింగ్ వచ్చినట్టు ఎంతమంది వచ్చారు? మొత్తానికి మనందరిది భార్యా బాధితుల సంఘం. ఓకే ఓకే ఓకే. ముఖ్యంగా ఈ సంఘంలో మనం ఏంటంటే అమ్మాయిల వైపు చూడకూడదు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? ఆడదాని కళ్ళు. ఒక్క చూపు చూసిందో కథ నా కొడుకులు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. మనం చేసే పనిలో సాంకేతిక లోపం ఉండకూడదు. సాంకేతిక లోపం అంటే ఏంటన్నా? ఇక్కడ పిల్లలు లేకపోయినా మన నోట్లో నుంచి మాట సరిగా రావట్లేదు, చూసావా? దాన్నే సాంకేతిక లోపం అంట. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏంటి, లవ్ మ్యారేజ్ అంటే ఏంటన్నా? ఇప్పుడు మనం ఒక గడ్డి వాము దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పాము కాటేసింది అనుకో, అది అరేంజ్డ్ మ్యారేజ్. డైరెక్ట్ గా మనమే పుట్ట దగ్గరికి వెళ్ళి కాటేయించుకున్నాం అనుకో, అది లవ్ మ్యారేజ్. మా ఆవిడ చాలా అందంగా ఉంటదండి, కానీ ప్రతిరోజు గొడవ పెడుతుంది. ఈ గొడవలు అనేది ఎందుకు వస్తాయి అంటే, పెళ్ళైన మొదటి 6 నెలలు నీ మాట అది వింటది, తర్వాత 6 నెలలు దాని మాట నువ్వు వింటావు, ఆ తర్వాత మీ ఇద్దరు మాటలు ఇరుగు పొరుగు వింటారు. మా ఆవిడన్నా నేను రోడ్డు మీదకి వెళ్తుంటే ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఏదో ఒకటి పట్టరమ్మంటదన్నా. గవర్నమెంట్ వాళ్ళు ఎరువులు ఫ్రీగా ఇస్తున్నారు, తీసుకెళ్ళి తిని చచ్చిద్ది అదే. గురుగారు నేను ఫిల్మ్ లో యాక్ట్ చేస్తానంటే మా ఆవిడ వద్దంటుందండి. నువ్వు ఏ ఫిల్మ్ లో చేస్తావని దాని డౌట్. ఏమంటే అక్రమ సంబంధాలకి గొడవలు ఈ ఏంటి? ఈ సమస్యలు ఎక్కడొద్దు, వీటికి బండి అని 2 షోలు ఉన్నాయి. వీళ్ళు వస్తున్నారేంటి? ఏంట్రా ఈ ఏదో మీటింగ్లు ఇక్కడ? ఏంటి మీ మగాలు గొప్పతనం ఏంటి? ఇప్పుడు గంగా, యమున, సరస్వతి నదులన్నీ ఏవి లేడీ పేర్లు, అవన్నీ వచ్చి ఎక్కడ కలుస్తాయి? సముద్రం అంటే మగాడు. ఈ అదో మాటలకి ఏం తక్కువ లేదు. అసలు ఆడదే లేకపోతే మీ పుట్టుక ఎక్కడదండి? ఈ యాపిల్ ఎక్కడి నుంచి పుట్టింది? చెట్టు నుంచి. చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది? ఇత్తనం నుంచి. ఆ ఇత్తనాలు వేసేది ఎవరు? చిచ్చే వీళ్ళు మరి మారు. చంపేస్తా. ఓ వచ్చేసింది ఊపుకుంటాను. మన దీక్ష 10 రోజులు సాగుతుంది. 10 రోజులు చాలా జాగ్రత్తగా, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకే ఓకే ఓకే. బావగారండి రారా. రాత్రి కదా మా ఆవిడ పిలిచింది, పొద్దున్న దీక్షకు వచ్చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళిన దీక్షలు వెళ్ళు. ఒక్కడికి నిగ్రహం లేకుండా పోయిందండి. ఆ నిగ్రహం ఉంటే ఏ గ్రహం వచ్చినా మనల్ని ఎవరు అడ్డుకోలేరు. ఏవండోయ్ టైం అవుతుంది. అంటే అడ్డుకోలేకపోవచ్చు, కానీ మనకి వెళ్ళాలనే చిన్న ఆ లోపల ఇది ఉంటది, అప్పుడు వెళ్ళాలి, తప్పదు. కొన్ని ఏరియాల్లో 10 దాటితే ఎవరు ఉండరు, అది కామన్ గా జరిగే ప్రాబ్లం అంతే. కానీ మగాడి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నా ఆడదాని దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఆ అస్త్రం ముందు మన అస్త్రాలు ఏమీ పనిచేయవు. నేను ఆ అస్త్రం పని మీద వెళ్తున్నాను. ఇన్ని జరిగినా కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే మగవాళ్ళు మంచి మనుషులు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. బిల్డప్ ఇచ్చావా? గుర్రం. యాక్చువల్ గా సినిమాలో చిరంజీవి గారు గుర్రంతో వచ్చి రాధాతో డాన్స్ చేశారు. నేను గుర్రంతో వచ్చి గాడితో డాన్స్ చేయాల్సి వచ్చింది. అబ్బా ఊరుకోండి. ఈ పాట వింటుంటే మన శుభలేఖలు గుర్తుకు రావట్లేదు. శుభలేఖ, ఆ లేఖే ఈ రేఖను మార్చింది. శుభలేఖ అంటే ఏంటో తెలుసా అండి? ఒక డేట్ చెప్పి బంధువులందరినీ పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో నేను సూసైడ్ చేసుకోబోతున్నాను అని రాయటమే శుభలేఖ. అదే నిజమైతే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆశీర్దిస్తున్నారు కదండి. వాళ్ళు వచ్చేది రోజు పెళ్ళం వంట తినలేక ఆ రోజైనా మంచి భోజనం చేద్దామని వస్తారు. అందుకే వచ్చిన ప్రతి ఒక్కడు భోజనాలు ఎక్కడ అంటాడు కానీ పెళ్లి ఎక్కడని ఎవడైనా అడుగుతాడా?
మరి తాళి కట్టేటప్పుడు అందరూ లేచి నిల్చొని చూస్తుంటారు కదా. వాళ్ళు నిలబడేది చూడడానికి కాదే, కాసేపు మౌనం పాటించడానికి. అయ్యో ఏంటండి వచ్చిన వాళ్ళందరూ బొకేలు తీసుకొచ్చి చేతిలో పెట్టి ఆశీర్దిస్తారు కదా. చచ్చిన తర్వాత సమాధి దగ్గర కూడా బొకేనే పెడతారు తెలుసా? ఏమంటున్నారండి? ముహూర్తం అనగానే ఎప్పుడు ఎన్నింటికని అందరూ అడుగుతారు తెలుసా? ఎప్పుడు ఎన్నింటికి? మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు ఎన్నింటికి? చూసావా, ప్రమాదం జరిగితే ఎవడైనా మొదట అడిగే ప్రశ్న అదే. పెళ్లి కూడా అలాంటిదే. సర్లే గాని సడన్ గా నాకు ఒక లాటరీ టికెట్ తగిలింది అనుకో, నువ్వేం చేస్తావే? ఆ డబ్బులు తీసుకుని మా పుట్టింటికి పోతా. ఇదిగో నిన్నే 100 రూపాయలు తగిలింది, అది తీసుకుని పుట్టింటికి వెళ్ళవా, నీకు దండం పెడతా. నిన్ను భరించలేకపోతున్నానే. మొన్నటికి మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నెక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా. ఆ దేవుడు వచ్చి వరాలు ఇచ్చినా బాగుండు. ఆల్రెడీ మీ ఫ్యామిలీకి చాలా వరాలు ఇచ్చాడు కదా. ఏ వరాలు? మీ అమ్మది భీమవరం, మీ నాన్నది మైలవరం, మీ తాత పోలవరం. చీచి, నీతో కాపురం చేయడం కంటే ఎక్కడికే? సూసైడ్ చేసుకోవడానికి. ఒక సంచి తీసుకెళ్ళు. ఎందుకు? ఎలాగో నిర్ణయం మార్చుకుంటావు, వచ్చినప్పుడు 1 కేజీ టమోటాలు తెచ్చుకొని. మార్చుకుంటామంట. మీరు చంపే టైపే కానీ చచ్చే టైపు కాదే. నిన్న హాస్పిటల్కి వెళ్ళానండి, చెక్ చేసుకుంటే 2 బ్లడ్ గ్రూప్ ఒకటే అని వచ్చింది. 10 సంవత్సరాల నుంచి నా రక్తం పీలుస్తుంటే ఒకటే కాక ఏమొస్తుంది? అయ్యా ఓ అబ్బో, ఓపిక కాపురం చేయడం మాత్రం చేత కాదు కానీ. ఓపిగ్గా కాపురం చేయడానికి నేను ఏమన్నా చెట్టేశ్వర పుజారానా, రాహుల్ ద్రావిడ్నా? ఓపిగ్గా కాపురం చేయాలి. సర్లే తొందరగా బయటికి రా, అక్కడ మీ ఫ్రెండ్ పెళ్లి ఉంది కదా, మనం మళ్ళీ వెళ్ళాలి, బస్ టైం అయింది. ఏమండోయ్, ఇంటికి కాలింగ్ బెల్ పనిచేయడం లేదు, దాన్ని బాగా చేసేవాడిని తీసుకురామని. ఏమైంది? వాడు రచ్చరావి కంటే మేధావి. నన్ను వచ్చి కాలింగ్ బెల్ ఎంతసేపు నొక్కినా మనం బయటికి రాలేదని వెళ్ళిపోయాడంట. అది సరే గాని, నిన్న ల్యాండ్ అమ్మిన డబ్బులు 6 లక్షలు ఏం చేశారు? అన్ని ట్యాక్సులు బాగా 6 రూపాయలు మిగిలిన జేబులోనే ఉన్నాయి. ఇది మాత్రం కరెక్ట్. ఎందుకు ఆ జుట్టు అలా జరుపుకుంటున్నా? అందంగా ఉన్న ట్యాక్స్ వేస్తారు భయంగా ఉంది. పద వెళ్దాం. అబ్బో టెడింగ్ టెడింగ్. హలో బాస్, మీరు చెప్పినట్టు బస్ స్టాండ్ లో బాంబు పెట్టేశాను బాస్. ఎనీ టైం పేలొచ్చు. బీహార్ బీహార్. హలో మాస్టారు, సూట్ కేసు మర్చిపోయి వెళ్తున్నారు, చూసుకోండి. పిల్లాన్ని మర్చిపోతే చెప్పేవాను కదండి, సూట్ కేసు కదా, ఏవో ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి. ఇంకేంటి విశేషాలు? కొంచెం నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను, వచ్చి చూస్తారా? నువ్వు బాత్రూమ్కి వెళ్తే నేను వచ్చి చూడటం ఏంట్రా? చూడమంది అది కాదండి, సూట్ కేసు. సూట్ కేసా? వెళ్ళు, నేను చూస్తాబో. ఏమండి, కడుపులో ఎలకర పరిగిస్తున్నాయండి. మంచి పిల్లని ఒక దాన్ని చూసి మింగేవే, అదే లోపలికి వెళ్ళి తినేస్తుంది. రే 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 రే, ఏంట్రా ఏదో మావటవాడు ఏనుగుని ట్రైనింగ్ చేసినట్టు ఏంటి? యోజంట లేచి వెళ్ళిపోతున్నారు. రే ఏంట్రా ఇదంతా? మాది ఫ్యాక్షన్ ఫేమ్ అండి. ఒరే గట్టిగా యాక్షన్ చెప్తే గుండెకి చేస్తావు, నీకెందుకురా ఫ్యాక్షన్ ప్రేమలో? ఏమండి, ప్రేమించిన మేము ధైర్యవంతులం, మా పెళ్లిది కాదన్న వాళ్ళు ధైర్యవంతులండి. రేపు మీ పెళ్లికి ఫోటోలు చేస్తారు కదా, వాడు ధైర్యవంతుడు. మీరు అలాగంటారు కానీ నన్ను పెళ్లి చేసుకోవడం కోసం 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. దాన్ని చేసుకున్నాక నువ్వు 30 సార్లు చేస్తావు సేమ్ అటెంప్ట్. ఏమండి, మీరు అలాగంటారు కానీ నన్ను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటదండి. రే వాళ్ళు ఇక్కడ పెట్టుకొని చూడరా, ఇక్కడ ఏం పెట్టుకున్నామో చూస్తారు. అనుబంధం చెప్తున్నాడు రే. ఏమండి, మేము అర్జెంట్ గా రామచంద్రపురం వెళ్ళాలంటే ఏ నెంబర్ బండి ఎక్కాలండి? 108 అని ఒక నంబర్ బండి వస్తుంది, అది ఎక్కేసి వెళ్ళండి. అది అంబులెన్స్ కదండి. నువ్వు అందులో వెళ్తేనే సేఫ్ గా వెళ్తావు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే మీ కాపురం ఉంటదరా? ఎలాగుంటదండి? గుమ్మడికాయ, దొండకాయ, అలాగే ఉంటదరా. దొంగలు అయ్యారే ఏంటి రోజు మీ ఆవిడ మీద ఈ రోజు నువ్వు వచ్చావేంటి? దాని పేరు నా దగ్గర ఎత్తకండి. దాన్ని ఉచ్చని సార్లు దోచి చంపేయాలని ఉంది. మావిన మాత్రం బెడ్ మీద దోసి నలిపేయాలని ఉందా? నాకు చంపేయాలనే ఉంది. రాత్రి నీకు బాగా తాగి ఎక్కువైందని బయట ఒకటే టాకు. మీకెలా తెలిసిందండి? దొంగ వచ్చి టీవీ ఎత్తుకుని వెళ్తుంటే నువ్వు పరిగెత్తుకుంటే రిమోట్ ఇచ్చి వచ్చావంటగా. కరెక్ట్ గా వచ్చావయ్యా. ఒక 10 సమోసాలు ఇవ్వు. ప్యాక్ చేసేయమంటారండి? ఎందుకు పెన్ డ్రైవ్ ఒకటి ఇస్తా, సమోసాలను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో వేసి ఇవ్వు. ఇవ్వ. ప్రభా, నువ్వు మల్లెపూలు తీసుకోవచ్చు కదా. పెళ్లికి ముందు ఇలాంటివన్నీ ఎందుకండి? అయ్యి కట్టుకుంటే ఒక రకమైన ఊపు వస్తుంది. పారాషూట్ అనేది ఎగిరేవాడికి ఉపయోగపడుద్ది. ఎగరలేని శక్తి లేనివాడికి పారాషూట్ ఇచ్చిన ఒకటే, ఉపయోగం లేకుండా ఒకటే. మనకి పెళ్ళి పిల్లలు పుడితే వాళ్ళిద్దరికి ఏం పేరు పెడదాం? సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు ఉంది కదా, అందులో మహేష్ బాబు, వెంకటేష్ బాబు ఆ పేర్లు పెట్టుకోండి. ఆ సినిమాలో వాళ్ళకి పేర్లు లేవు కదా. నీకు పిల్లలు పుట్టరు కదా.
ఏమిటి చచ్చిపోతే డైరెక్ట్ మన స్వర్గానికే వెళ్తామండి? ఏమండి స్వర్గం వెళ్ళాలంటే ఏం చేయాలండి? ఏం లేదురా, మంచి ప్రైవేట్ బస్సు ఒకటి చూసి ఎక్కండి. వాడు ఖచ్చితంగా ఏ వాగులోకి బ్రిడ్జ్ లోకి తీసుకెళ్తాడో ఆటోమేటిక్ వెళ్ళొచ్చు. ఏమే వాడు టాయిలెట్కి వెళ్ళాడా, టాయిలెట్లు కడగడానికి వెళ్ళాడో అర్థం కావట్లేదు, ఇంకా రాలేదు వాడు. మనం పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయాలంటే డబ్బు కావాలి కదే. కాపల పోయి డబ్బు ఉన్నట్టు పరుల సొమ్ము చేత్తో తాకూడదే, ఒకేసారి పట్టేసుకోవడమే. అబ్బో ఏమండి గురుగారు నమస్తే. నమస్తే. ఆవిడ గారా? ఎలా ఆ. బాగుందండి ఆవిడ? మా ఆవిడకి అంత బాగానే ఉంటది. మీరు పల్లెటూరండి బాబు. ఏంటి కావాలనే చేసుకుంటుంటారు అంత. ఏమండి మీ ఆవిడ గారు ఏంటండి బాబు అంత అందంగా ఉంది? చాలా బాగుందండి బాబు. అక్కడ పెట్టు. ఏమండి ఈ గొడవలంతా అనవసరం అండి. అందులో డబ్బు నగలు ఉందని మీకు తెలుసు, నాకు నాకు కూడా తెలుసు. అందరికీ అరే వాడు వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చి వెళ్ళాడు. అయ్యో ఏం మాట్లాడతావయ్యా, నువ్వేం మాట్లాడతా? ఇదంతా కాదు, మనం వాటాలు వేసుకోవటం కరెక్ట్ కాదు. జడ్జిలు ఉన్నారు, అవును. వాళ్ళని అడుగుదాం. సార్, వాళ్ళు మీరే సమాధానం పంచాలి ఎలాగైనా, చెప్తారు. ప్లీజ్. ఓపెన్ చేసి పంచుకోండి. బాంబు ఎక్కడ ఉంది? ఏం టెన్షన్ లేదు. పేలాగా నేను ఒక బాంబ్ స్క్వాడ్ అన్న విషయం మర్చిపోయినా. ఫ్రీగా ఉండు, ఫ్రీగా ఉండు. అరే నాకు ఇప్పుడు ఒకటి అర్థమైందిరా. ఏమని? బాంబు పేలేక వచ్చే వాళ్ళనే బాంబు స్క్వాడ్ అంటారు. ఏంట్రా ఇది? నీలాంటోడే ఇక్కడ అన్ని మసాలాలు అమ్మబన్ను అంటే మిడ్ నైట్ మసాలా ఉందని అడిగాడంట. ఇక లేవండి, ఇంటికి వెళ్దాం. లేవండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎవరా రే? ఎవరో నాకు ఏబిసిడి రాదు. ఎవరు రే? ఏబిసిడీలు నాకు రాకపోవటం ఏంట్రా? అన్ని వచ్చు. ఏ ఫర్ ఆంటీ, బి ఫర్ బాగుంది, సి ఫర్ సీటీ కొట్టాలనిపిస్తుంది, డి ఫర్ టిక్కీ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. అమ్మని ఉండని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. బుజ్జి చిట్టి కన్నా. ఆంటీ 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 అమ్మ చిన్నప్పుడేమో వద్దన్నా ముద్దులు పెడతారు, పెద్ద అయ్యాక పెట్టమన్నా పెట్టరు. ఆంటీ నన్ను ఎత్తుకొని స్కూల్కి తీసుకెళ్ళవా? ఆంటీ అన్నందుకు ఫీల్ అయినట్టుంది. అక్క నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళవా? అక్క అన్నందుకు కూడా ఫీల్ అయిందా? అనసూయ స్కూల్కి రాలేదు? మరేమో నాకు ఆయ అయింది. చాలా చిన్న పిల్లలా ఫీల్ అవుతుంది, మామూలుగా లేదు. నాన్న ఏంట్రా అప్పుడు స్కూల్ నుంచి వచ్చేసావు? అంటే టీచర్ అడిగిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాను నాన్న, అందుకే పంపించేసింది. బంగారు తండ్రి. టీచర్ ఏమడిగిందమ్మా? నా మీద రాయేసింది ఎవరో అని అడిగింది, నేనే అని చెప్పా. నాన్న అమ్మ ఇంట్లో లేనప్పుడు ఎన్నిసార్లు నువ్వు పని మనిషి మీద రాయేసావు? సచ్చినోడా నీ క్యారెక్టర్ అంత ఆగవే. ఇంతకీ క్యారెక్టర్ అంటే ఏంటే? నేను చెప్తాను నాన్న. ఎవరు ఇంట్లో లేనప్పుడు నీ మొబైల్లో ఫుల్ గా నెట్ ఉన్నప్పుడు నువ్వు ఏదైతే ఓపెన్ చేసి చూస్తావో అదే నీ క్యారెక్టర్. సర్లే గానీ నిన్న ఎగ్జామ్స్ రాశారు కదా, ఎన్ని మార్కులు వచ్చినాయిరా? ఆ రాజుగాడి కంటే 10 మార్కులు తక్కువ వచ్చినాయి. ఆయనకి ఎన్ని వచ్చినాయి? 10 మార్కులు. అంటే సున్నా. పట్టకు నువ్వు. రేయ్ చాక్లెట్లు తినదని చెప్పానా? పళ్ళు పుచ్చిపోతాయని చెప్పానా? తాతగారు 100 ఏళ్ళు బతికారు. ఏంటి చాక్లెట్ తినటం వల్ల? ఆయన పైన ఆయన చూసుకోవడం వల్ల. అరే నువ్వు బాగా చదువుకుని సల్మాన్ ఖాన్ అంత గొప్పోడు చేద్దాం అనుకున్నాను రా. అంటే నాకు పెళ్లి కాదా నాన్న? ఇప్పుడు ఈ వయసులో పెళ్లి గురించి అవసరమా నీకు? ఈ వయసు నుంచి ఆలోచిస్తే గానీ అప్పటికి అర్థం గారు ఆడాళ్ళు. అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావురా? నేను MBBS చదివి పోలీస్ నయ్యి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో లాయర్ గా చేస్తూ. ఇట్ట కాదు కానీ రా, నువ్వు స్కూల్కి పదా. నేను తీసుకెళ్తాను. నేను తీసుకెళ్తాను. ఏడు మోహన్ ఆపండి. వెనకటికి మీలాంటి వాళ్ళే ఆదర్శ దంపతులు అవార్డు గెలుచుకుని ఎవరి దగ్గర పెట్టుకోలేదు తెలియక కొట్టుకున్నారంట. అవునరా, కమలా ఎక్కడ్రా? నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతున్నాడు. వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. అవును,
నువ్వు రైజింగ్ రాజు కూతురు కదా? అవునండి. ఎవడైనా పోలికలతో సాగంటాడు, వాడు వయసుతో సాగన్నట్టున్నాడు. జరుగట్టు కూర్చో, ఒప్పుకుంటూ వచ్చింది. ఇంతకీ శాంతి ఎదురా? శాంతి శాంతి ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అనుభవం ఆ బాడీ చూడు ఎట్టుందో. హలో జీరో సైజ్ ఇక్కడ. డైట్ చేస్తే జీరో సైజ్ అంటారు. ఇలా ఏ పార్ట్ ఆ పార్ట్ లోతుకెళ్తే ఏదో అంతు చిక్కన వ్యాధి అనుకుంటారు. దొరబాబు, నా బాడీలో నీకే పార్ట్ అంటే ఇష్టము? నా కళ్ళంటే ఇష్టమా, నా ముక్కంటే ఇష్టమా, నా పళ్ళంటే ఇష్టమా? నీ బాడీలో అన్ని పార్ట్లు ఉన్నాయని ఇప్పుడే తెలుస్తుంది మాకు. కూర్చో. ఒరేయ్, అదే నీకోటి చెప్పడం మర్చిపోయా. నేను ముందుసారి పరీక్షలో పాస్ అయినప్పుడు మా నాన్న 3000 పెట్టి కొత్త పాటలు కొన్నాడు తెలుసా? నేను ఫెయిల్ అయ్యానని మా నాన్న 3 లక్షలు పెట్టి బండి కొన్నాడు తెలుసా? మీ నాన్న సూపరా. సూపరా బొంగ కొనేది ట్రాక్టర్, రేపు నుంచి దున్నాలంట. ఏయ్, నేను అడిగింది ఎవరైతే ఇస్తారో వాళ్ళకి 50 రూపాయలు ఇస్తా. ఏం కావాలి? 100 రూపాయలు, 100 రూపాయలు కావాలి. ఆహా, మీ పిల్లల ముద్దులరా, ఏం చేస్తారో అర్థం కాదు. మీ పెద్దోళ్ళు దేశముద్రులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. దేశముద్రులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. షటప్, పనికి మళ్ళీ ఎదవా. స్కూల్ కు ముందు వచ్చే వాళ్ళని ఏమంటారు మాస్టర్? గుడ్ బాయ్ అంటారు. లేట్ గా వచ్చే వాళ్ళని పనికి మళ్ళీ ఎదవా అంటారు. ఇప్పుడు చెప్పండి, మన ఇద్దరు పనికి మళ్ళీ ఎదగెవరు? ఓరే ఓరే ఓరే, నువ్వు హైప్రాది కొడుకువా, అందుకే తెగ పంచలేసేస్తాను. మరి హైప్రాది కొడుకు పంచలేక పకోడీలు ఎత్తాడా? మీరు కానివ్వండి. ఈ రోజు లెసన్, అశోకుడు చెట్లు నాటించెను. ఎన్నాలని నాటుతాడండి, ఆయనకి చెయ్యి నొప్పి పెట్టదా? ఏదైనా కొత్త కథలు చెప్పండి మాస్టారు. సౌండ్ నాకు వచ్చింది. నువ్వు నిల్చో. మూర్ఖుడికి అడిగిన వెంటనే సమాధానం చెప్పకూడదు. అంటే రేపు చెప్తా మాస్టర్. ఏరా అంటే మూర్ఖుడికి అడిగిన వెంటనే చెప్పకూడదు కదా. 5లో నుండి 5 తీస్తే ఎంత? మా నాన్నగారు దేంట్లోంచి ఏది తీయొద్దన్నారండి. తీయవా? నువ్వు తీయవా? మా నాన్నగారు దేంట్లోంచి ఏది తీయొద్దన్నారండి. అలాగేనండి, అత్తమాని కొట్టకండి. అరే అది నువ్వేట్రా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు 5లో నుంచి 5 ఎలా పోద్దండి? బస్సులో పోద్దా, ట్రైన్ లో పోద్దా, లేకపోతే ఎవరైనా నెడితే పోద్దా అండి? బస్సులో, ట్రైన్లో, బస్సులో, ట్రైన్లో నువ్వు కూర్చో. ఏదో కోపం ఉంది అది నీ మీద. వీడికి అనవసరంగా పెద్ద క్యారెక్టర్ ఇచ్చా. అందరూ సరిగా వినండి. 1942లో ఒక సంఘటన జరిగింది. అది మీకు తెలుసా? తెలియదు మాస్టర్. ఆ మాత్రం కూడా తెలియదురా? మీరందరూ కూడా చదువు మీద బాగా ఫోకస్ చేయండి. మీకు వీరాస్వామి తెలుసా మాస్టర్? తెలీదు. అయితే మీరు మీ ఆవిడ మీద బాగా ఫోకస్ చేయాలి. మనిషికి చేతి వేళ్ళు ఎన్ని ఉంటాయి? మామూలుగా అయితే 10 ఉంటాయి మాస్టర్. అభియాన స్కిట్ అయితే 11 ఉంటాయి మాస్టర్. నీకు అభిన్న స్కిట్టు అవి అడిగానా? కరెక్ట్ గా వినండి. విజయవాడ నుంచి హైదరాబాద్కి 4 గంటల ప్రయాణం. నేను కరెక్ట్ గా 10 గంటలకు బయలుదేరాను. మన సైన్స్ మేడం 10:30కు బయలుదేరింది. మేము ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకుంటాం? మీరు ఎవరో లేనప్పుడు స్కూల్ వెనక కలుసుకుంటారు. అదే మాస్టర్ ఒక సబ్జెక్ట్ చెప్తే మనం అన్ని సబ్జెక్టులు చదవాలా? ఏం రేపు పెళ్ళి నువ్వు అన్ని పనులు చేయాలా, కొన్ని పనులు నాకు ఇస్తావా? నీకెందుకు ఇస్తాను? ఇది కూడా అంతే, కూర్చోపో. అరే, మీ చిన్న తమ్ముడు వయసు 5 సంవత్సరాలు, మీ రెండో తమ్ముడు వయసు 10 సంవత్సరాలు, నీ వయసు చూస్తే 15 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల గ్యాప్ ఏంట్రా? వాళ్ళ నాన్న పొలిటీషియన్ అని ఇంటికి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వస్తాడండి. అవునా? మరి వీళ్ళ చెల్లి వయసు 12 సంవత్సరాలు. మధ్యలో ఒకసారి బై ఎలక్షన్ వచ్చిందండి. కూర్చోరండి. ఇప్పుడు భూత, భవిష్యత్, వర్తమాన కాలాల గురించి నేర్చుకుందాం. ఇందులో నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఒక్కొక్క కాలం చెప్పాలి. అలాగే సుధీర్ అమ్మాయిలని ఆ దృష్టితో చూడడు. ఇది ఏ కాలం? కలికాలం అండి. కలికాలం అండి. సుధీర్ ఎందుకు చూడండి? సుధీర్ ఆ ఉద్దేశంతోనే చూస్తాడండి. నీకు తెలుసు.
ఇక్కడ కరెక్ట్ గా ఆన్సర్లు చెప్పట్లేదు. ఎగ్జామ్స్ తీయండి పేపర్లు. శాంతి, వాడికి చూపించొద్దమ్మా. ఏది ఇది? నాకు నీలాంటోడే సాయి కుమార్కి దుర్గారావు చేత డబ్బింగ్ చెప్పించాడంట. అది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ లో నాకన్నా నీకు ఎక్కువ మార్కులు వచ్చాయలా? అప్పుడు చెక్క తయారు చేయ విధానం అడిగారు, నువ్వు ముందే ఉన్నావుగా నేను చూస్తూ రాసేసా. మాస్టర్ ఎడిషనల్ ఇంకొకటి కూడా వేయండి. ఇదిగో ఇంకో 2 వేయండి. ఏట్రా అన్ని ఎడిషన్లు అడుగుతాను, అంత బాగా వచ్చా ఏంటి? మీ దగ్గర ఎన్ని ఎడిషనల్ ఉన్నాయో లెక్కేస్తున్నానండి. సరే కూర్చొని రాయండి. ఒకరు చూడకుండా అందరూ కూడా జాగ్రత్తగా రాయండి. కళ్ళు మూసుకొని రాయడం కాదు. మీరే కదండి చూడొద్దన్నారు. చూడకొద్దంటే కళ్ళు మూసుకొని రాయడం కాదు, దూరంగా కూర్చొని రాయండి అని అర్థం. రాస్తారా? రాస్తా మాస్టర్. నేను కళ్ళు మూసి తెరిచేలాగా అందరూ కూడా దూరంగా కూర్చొని రాయాలి. మీరు కళ్ళు మూసుకొని లెక్కలు పెట్టండి అంకెలు. 1 2 తెరిచేలాగా అందరూ కూడా చాలా దూరం వెళ్ళిపోయినట్లున్నారే. ఒరే అదే మాస్టర్ ఎక్కడ్రా? దూరంగా కూర్చోమన్నారు కదా మాస్టర్. నేను మా ఇంట్లో కూర్చున్నా, వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు మాస్టర్.